ఆ పరమేశ్వరుడు భక్తవశంకరుడు. పరమమంత్రమైన ఓం నమఃశివాయ అని నిష్కల్మషమైన భక్తితో నిరంతర జపంతో సాధ్యం కాని మహాకార్యాలు సైతం మనకు సులభంగా సాకారమవుతాయని చెప్తారు పెద్దలు. ఎలాంటి హడావిడి ఆడంబరాలు అవసరం లేదు. కాస్త జలం సమర్పించి నిశ్చలమైన భక్తితో నిష్కల్మషమైన మనస్సుతో పరమేశ్వరా నీవే నాకు దిక్కు అంటూ చేసే ఒక్క నమస్కారం చాలు. స్వయంగా ఆ శివయ్యే దిగి వస్తాడు. ఆదరంగా అక్కున చేర్చుకుంటాడు. అలా ఆ జంగమయ్య ఒక పసిదాని కోసం తానే స్వయంగా దిగివచ్చి ఆమె అర్పించిన పాలను స్వయంగా స్వీకరించిన కథ గొడగూచి కథ. నిస్సంశయమైన భక్తికి ఉదాహరణగా నిలిచే కథ. ఈరోజు వీడియోలో తన అమాయకమైన భక్తితో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగివచ్చి స్వయంగా ఆమె నైవేద్యంగా సమర్పించిన పాలను స్వీకరించిన గొడగూచి భక్తి గురించి తెలుసుకుందాం. గొడగూచి కథ పాల్కురికి సోమనాథుడి రచించిన బసవ పురాణంలో కనబడుతుంది. దక్షిణ దేశంలోని కన్నడ ప్రాంతంలో శివదేవుడనే భక్తుడుండేవాడు. శివదేవుడు పేరుకు తగ్గట్టుగానే పరమ శివభక్తుడు. ఒక్కరోజైనా శివపూజ చెయ్యకుండా ఉండని శివపూజా దురంధరుడు. ప్రతిరోజు ఒక కుంచెడు పాలను బాగా మరగ కాచి చల్లార్చి గ్రామంలోని ఆలయానికి వెళ్లి శివయ్యకు సమర్పించేవాడు. ఇది అతని నిత్య పూజలో తప్పనిసరిగా చేసే కార్యక్రమం. ఒకవేళ ఎక్కడికైనా దూర ప్రాంతాలకు గాని ఇతర గ్రామాలకు గాని వెళితే తన శివయ్యకు పాలు సమర్పించడానికి ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని ఎక్కడికి ప్రయాణం కూడా చెయ్యడతను. అంత శివభక్తుడు. అలాంటి శివదేవునికి ఒకసారి తప్పనిసరిగా గ్రామాంతరం వెళ్లవలసిన పరిస్థితొచ్చింది. ప్రయాణాన్ని మానుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి. ప్రయాణానికి సిద్ధపడితే తన శివపూజకు ఆటంకం కలుగుతుంది. శివయ్యకు నిత్య నైవేద్యం పాలను సమర్పించడానికి ఆటంకం కలుగుతుంది. పోనీ భార్యకు ఈ బాధ్యత అప్పజెబుదామనుకుంటే ఆమెను కూడా తీసుకువెళ్లవలసిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో పాలుపోలేదు. బాగా ఆలోచించిన శివదేవునికి శివయ్యకు పాలను సమర్పించవలసిన బాధ్యత తన కూతురికి అప్పగించి వెళ్లడమే సరైన పని అనిపించింది. వెంటనే ఆ పాప చాలా చిన్న వయస్సుది కదా, ఈ కార్యక్రమం సక్రమంగా నెరవేర్చగలదా అన్న అనుమానం కూడా కలిగింది. అయినా మరో మార్గం లేదు కాబట్టి ఆ బాధ్యతను పసివయస్సులో ఉన్న తన కూతురికే అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన కూతురుని పిలిచి, అమ్మా, నేను మీ అమ్మతో పాటు గ్రామాంతరం వెళ్లవలసిన అవసరం పడింది. ఇది తప్పనిసరిగా వెళ్లవలసిన ప్రయాణం. కాబట్టి శివయ్యకు పాలు సమర్పించే అవకాశం నాకు లేదు. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యాలి. ప్రతిరోజు ఒక కుంచెడు పాలు తీసుకెళ్లి మన గుడిలోని శివయ్యకు నివేదించు. ఆ పనిని అశ్రద్ధ చెయ్యకు. ఇంటి పనిలో పడి ఆ పనిని పక్కన పెట్టకు. తోటి పిల్లలతో ఆటపాటల్లో పడి మరచిపోకు. నేను వచ్చే వరకు ప్రతిరోజు పాలను శివయ్యకు సమర్పించే బాధ్యత మాత్రం నీదే అని చెప్పాడు. ఓస్, అదెంత పని నాన్న? నివేదన చెయ్యడమంటే ప్రతిరోజు శివయ్యకు తాగడానికి పాలివ్వాలి, అంతే కదా? తప్పకుండా ఆ పని నేను చేస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని తండ్రిని సాగనంపింది ఆ పసిపాప. ఆ రోజు ఉదయాన్నే తండ్రి చెప్పినట్టుగానే ఆ చిన్నారి తల్లి తన చిట్టి చేతులతో కుంచెడు పాలు కొలిచి చక్కగా వాటిని మరగ కాచింది. తాగడానికి అనువుగా వాటిని చల్లార్చి శివాలయానికి తీసుకుని వెళ్ళింది. శివయ్యకు నమస్కరించి, శివయ్య, నీకు ప్రతిరోజూ పాలు నివేదన చెయ్యమని మా నాన్న చెప్పాడు. అందుకే నీకోసం పాలు తీసుకొచ్చాను, తాగు అంటూ శివుడి ముందు పెట్టింది ఆ పాలపాత్రను. శివుని మూర్తి నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. శివుడు పాలు తాగుతాడని చాలాసేపు చూసింది ఆ చిన్నారి. తాగు శివయ్య, నువ్వు త్వరగా పాలు తాగేస్తే నేనింటికి వెళ్ళాలి అంటూ చెప్పింది. అయినా శివయ్య నుంచి జవాబు లేదు. మళ్ళీ చెప్పింది పాలను తాగమని. అయినా శివయ్యలో చలనం లేదు. ఎందుకు శివయ్య పాలు తాగడం లేదు అన్న ఆలోచనలో పడిందా చిన్నారి. ఇదేంటి, నాన్న చెప్పాడు కదా శివయ్య పాలను స్వీకరిస్తాడని, మరిక్కడ శివయ్య పాలను తాగడేంటి? అమ్మో, శివయ్య పాలు తాగకపోతే నాన్న కోప్పడతాడు. అసలే మరీ చెప్పి వెళ్ళాడు శివయ్యకు పాలను నివేదన చెయ్యమని. ఇప్పుడు శివయ్య పాలను తాగకపోతే చెప్పిన పని బాధ్యతగా చెయ్యలేదని కోప్పడతాడు అనుకొని, శివయ్య తాగు అంటూ
పాలపాత్రను శివుని ముందుకు చేర్చింది. అయినా ఆ జంగమయ్యలో చలనం లేదు. ఎంతసేపు అడిగినా, ఎన్ని ప్రార్థనలు చేసినా లింగమయ్య ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉన్నాడు. దాంతో ఆ చిన్నారి తల్లికి దుఃఖం వచ్చేసింది. అయ్యో, ఏమైంది శివయ్య? పాలు సరిగా కాచలేదా? కమ్మటి వాసన రావడం లేదా? పలుచగా ఉన్నాయా? చిక్కటి పాలే, బాగా కాచి చల్లార్చి కలకండ కలిపి తెచ్చాను కదా, మరి నీకెందుకు నచ్చలేదు? తాగయ్యా, నువ్వు తాగకపోతే మా నాన్న వచ్చాక నువ్వు పాలు తాగలేదని తెలిసి నన్ను కోప్పడి కొడతాడు, చంపేస్తాడు అని శివయ్యను పరిపరి విధాల వేడుకుంది, ఏడ్చింది, బాధపడింది. ఆ పసిదాని ఆర్తి చూసి ఇక ఆగలేకపోయాడు ఆ భక్తవశంకరుడు. లింగంలో నుంచి కదిలి బయటకొచ్చాడు. ఆ పసిపాప నిర్మల నిష్కల్మష హృదయంతో తెచ్చి అందించిన పాలపాత్రను అందుకున్నాడు. పాలారగించాడు. హమ్మయ్య, శివయ్య పాలను తాగాడు అని సంతోషంగా శివయ్య దగ్గర సెలవు తీసుకుని వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోయింది ఆ పాప. అది మొదలు రోజూ ఆ చిట్టి తల్లి పాలను తెచ్చి శివయ్యకు నివేదన చెయ్యడం, శివయ్య స్వీకరించడం, ఖాళీపాత్రను తీసుకుని ఆ తల్లి ఇంటికి వెళ్లడం జరిగేది. ఆ రోజు కూడా అదేవిధంగా పాప స్వామికి పాలు ఆరగింపు చేసి ఖాళీపాత్రతో తండ్రి చెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నానన్న సంతోషంతో ఇంటికి తిరిగొచ్చింది. సరిగ్గా అప్పుడే గ్రామాంతరం వెళ్లిన తల్లిదండ్రులు తిరిగొచ్చారు. తండ్రిని చూసి ఆ పాప సంతోషంతో తండ్రి దగ్గరకు చేరి, చూడు నాన్నా, శివయ్యకి నువ్వు చెప్పినట్టే పాలు తాగించి వస్తున్నాను అని చెప్పింది. ఖాళీపాత్రను చూసిన శివదేవునికి మతిపోయింది. అదేంటి, ఖాళీపాత్రను తీసుకొస్తున్నావు? పాలేమయ్యాయి అని అడిగాడు. శివయ్యకు నివేదించమన్నావు కదా నాన్న, నివేదించి వస్తున్నాను. శివయ్య తాగేశాడుగా, ఇక పాత్రలో పాలెలా ఉంటాయి అంది ఆ పాప. శివదేవుడు తెల్లబోయాడు. పాత్రలో పాలేవి అంటే శివుడు తాగాడంటావేంటి? విగ్రహం ఎక్కడైనా పాలు తాగుతుందా? నువ్వే తాగేసి అబద్ధాలాడుతున్నావా? లేక ఒలకబోసేసి ఇక్కడ అబద్ధాలు చెబుతున్నావా అని గద్దించాడు. అయ్యో, నువ్వే కదా నాన్నా చెప్పావు శివయ్యకు నివేదించమని. నివేదించాను, శివయ్య వచ్చి తాగేశాడు అని చెప్పిందా పిల్ల అమాయకంగా. ఏంటి, విగ్రహంలో నుంచి శివుడు రావడమేంటి, పాలు తాగడమేంటి? ఇదెక్కడైనా చూశామా, విన్నామా? పదైతే గుడిలోనే నీ సంగతి తేలుస్తాను అంటూ ఆ బాలికని గుడికి లాక్కెళ్లాడు తండ్రి. గుడిలోకి వెళ్లగానే పాప శివుడి దగ్గరకు చేరి, శివయ్య, నేను నీకు పాలు తీసుకువచ్చి నివేదించానా లేదా? నువ్వు పాలు తాగావా లేదా? చెప్పు. నువ్వు పాలు తాగావంటే మా నాన్న నమ్మడం లేదు. నువ్వు చెప్పు మా నాన్నకు అంది అమాయకంగా. శివయ్య విగ్రహం నిశ్చలంగా ఉంది. ఏంటి శివయ్య, చెప్పు. నువ్వొచ్చావు కదా, పాలు తాగావు కదా, మరిప్పుడు రావెందుకు, మాట్లాడవెందుకు, జరిగిన సంగతి చెప్పవెందుకు, చెప్పు అంటూ అడిగింది. నువ్వు చెప్పకపోతే మా నాన్న నేను అబద్ధాలాడుతున్నానని అంటున్నాడు. నిజం చెప్పు శివయ్య అంటూ ఏడ్చింది. అయినా శివుని విగ్రహంలో చలనం లేదు. ఇదంతా చూస్తున్న ఆ తండ్రి, శివుడెక్కడ వస్తాడు? నీవు అబద్ధాలాడుతుంటే చెప్పిన పని బాధ్యతగా చెయ్యలేదు సరికదా? అబద్ధాలాడుతున్నావా? ఉండు, నిన్నేం చేస్తానో అంటూ కొట్టడానికి ముందు కురికాడు తండ్రి. శివయ్య, ఈరోజు మా నాన్న చేతిలో నాకు చావు తప్పేటట్టు లేదు. పైగా అబద్ధాలాడానని అనిపించుకుంటున్నాను. నువ్వు చెప్పవు కదూ, నిజం చెప్పవు కదూ? సరే అయితే నీ లింగానికే తల బాదుకుని ప్రాణాలు విడిచేస్తాను అంటూ లింగానికి తలను బాదుకుందా పాప. అంతే, అప్పటి వరకు శిలలా ఉన్న శివలింగం పెటిల్లిన చీలింది. ఆ పాపను తన లోపలికి లాగేసుకుంది. తనని లాలించి పాలు తాగించిన చిన్నారి తల్లిని తన దగ్గరికి రప్పించేసుకున్నాడా శివుడు. చూస్తున్న తండ్రి శివదేవయ్య వెంటనే తేరుకుని పాపను పట్టుకోవడానికి ఆమె జుట్టు పట్టుకున్నాడు. ఆ జుట్టులోని ఒక పాయ కాస్త ఊడి ఆయన చేతికి వచ్చింది. పాప అదృశ్యమైపోయింది. శివలింగంలో అదృశ్యమైపోయింది. ఆ సంఘటన చూస్తూ చుట్టూ మూగినవారు, ఏమి శివలీలా అంటూ అవాక్కై నిలిచిపోయారు. ఇక తండ్రి మతిపోయి నిలబడిపోయాడు. అప్పుడా శివలింగం నుంచి శివయ్య పలికాడు. శివదేవయ్య, నీ కూతురు నా పరమ భక్తురాలు. ఆమె అమాయకత్వం, నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేరుకుంది. నేటి నుంచి ఆమె గొడగూచి అన్న పేరిట భక్తలోకంలో ప్రఖ్యాతి చెందుతుంది అని చెప్పాడు. అలా ఆ పసిపాప గొడగూచి తన నిర్మల నిశ్చల భక్తితో, నిష్కల్మష హృదయంతో
ఆ పరమేశ్వరుడి కరుణను పొందింది.